హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు టాకీస్. న్యూ ఇయర్ అయితే వచ్చేసింది కదా. 2024 మీ అందరికీ మంచి ఇయర్గా ఉండాలని కోరుకుంటున్నా. మన సబ్స్క్రైబర్స్కి ఏదన్నా ఒక డిఫరెంట్ డ్రామాని పోస్ట్ చేయాలనుకున్నా. మై డిమాండ్ అయితే చూసా, బట్ ఆల్రెడీ తెలుగులో చాలామంది పోస్ట్ చేశారు. మళ్ళీ నేను అదే పోస్ట్ చేసి బాగోదని నైట్ హ్యాస్ కమింగ్ అన్న కొత్త డ్రామాని అయితే పోస్ట్ చేద్దామని ఫిక్స్ అయ్యాను. ఇది హారర్, థ్రిల్లర్, సర్వైవల్ అండ్ ఇది ఒక స్కూల్ డ్రామా కూడా. సో మీ అందరికీ నచ్చిన అనుకుంటా. సో పార్ట్ 1లోకి అయితే వెళ్ళిపోదాం. దీనికి ముందు ఒకటి చెప్పాలి మీకు, ఇప్పటికైతే నైట్ 12 o'clock అవుతుంది. సో విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ గాయ్స్. అండ్ వాయిస్ రికార్డింగ్ చేస్తున్నప్పుడు మీకు బైక్ సౌండ్ కూడా వచ్చును, ఎందుకంటే న్యూ ఇయర్ కదా. సో ఆ సౌండ్ని కొంచెం అవాయిడ్ చేసుకొని ఈ డ్రామాని అయితే ఎంజాయ్ చేసేయండి. నైట్ హ్యాస్ కమింగ్ పార్ట్ 1లోకి అయితే వెళ్ళిపోదాం. స్టార్టింగ్ సీన్లో మన హీరోయిన్ని అయితే చూపిస్తున్నారు. ఈమె పేరు లియోంగ్. తనైతే ఒక ఆడిటోరియంలో ఉంది, పడుకొని ఉంది కావచ్చు, ఇప్పుడే లేచింది కూడా. లేచి చూస్తే బెడ్ పైన ఒక సెల్ వైబ్రేట్ అవుతుంది. దాంట్లో ఒక మెసేజ్ ఉంది. ఏంటా అని చూస్తే ద నైట్ హ్యాస్ కమింగ్ అని ఉంది. అదే సమయానికి కొంచెం లేచి ఆ బెడ్ పైన చూస్తే ఒక డెడ్ బాడీ ఉంది. దాన్ని చూసి భయపడిపోయిన మన హీరోయిన్ బయటకు వస్తుంది. ఒక స్విమ్మింగ్ పూల్ ఉంది, దానికి ఎదురుగా ఇంకొక అమ్మాయి అయితే నిల్చుకొని ఉంది. ఏమనుకునిందో కానీ ఆ దెయ్యంలాగా ఉన్న అమ్మాయి స్విమ్మింగ్ పూల్లోకి అయితే దూకేస్తుంది. దూకిన ఆ అమ్మాయి సడన్గా మన హీరోయిన్ దగ్గరికి వచ్చి భయపెడుతుంది. ఈమె కూడా పరిగెడుతూ వెళ్తుంది. తన క్లాస్మేట్స్ అందరూ దెయ్యంలానే బిహేవ్ చేస్తున్నారు. ఈ సడన్ షాక్తో ఆమె ఉలికిపడి లేస్తుంది. ఏంటని చూస్తే ఈమైతే ఇప్పుడు బస్లో వెళ్తుంది అండ్ కలగంటుందన్నమాట. సో వీళ్ళందరూ అయితే ఒక ఫీల్డ్ ట్రిప్కి వచ్చారు ఎంజాయ్ చేద్దామని. సో బస్లో అయితే మీకు తెలిసిందే కదా, అది ఒక హై స్కూల్ స్టూడెంట్స్ ఎలా ఉంటారనేసి. ఫస్ట్ రోలో కూర్చో ఉన్న వాళ్ళు అయితే టాపర్స్, అండ్ మిడిల్ రోలో కూర్చో ఉన్న వాళ్ళు అయితే టాపర్స్ కాదు, బ్యాక్ బెంచర్స్ కాదు. అండ్ మన మెయిన్ బ్యాక్ బెంచర్స్ బుల్లీస్ అయితే బ్యాక్ సైడే కూర్చొని ఉన్నారు, ఊరికే అరుచుకుంటున్నారు కూడా. టాపర్స్ అయితే సైలెంట్గా కోపాన్ని కంట్రోల్ చేసుకొని కూర్చొని ఉన్నారు. వాళ్ళనైతే ఏం చెప్పలేరు కదా, అందుకే సైలెంట్గా ఉన్నారు. అండ్ మన హీరోయిన్ అయితే ఒక అతన్ని తొంగి తొంగి చూస్తుంది. పక్కన ఒక సోడా బుడ్డి అమ్మాయి ఉంది కదా, ఆమె అయితే చెప్తుంది, ఎన్నిసార్లు వాడిని చూడడానికన్నా వాడి పక్కన వెళ్ళే కూర్చోవచ్చు. ఏంటి నేను చూసాను, జస్ట్ ఊరికే చూశాను అని మన హీరోయిన్ అయితే నవ్వుతుంది. సో ఇలా బస్ అయితే వెళ్తుందన్నమాట. ఈ సీన్ చూసారా, మీరు చిన్న వయసులో డేంజర్ స్కూల్ని చూసుంటే ఈ సీన్ కన్ఫామ్గా మీకు గుర్తొస్తుంది. డేంజర్ స్కూల్ కార్టూన్ అయితే చూసుంటారు అనుకుంటా. సో చూసింటే ఒక కమెంట్ అయితే వేయండి. సో ఇలా అయితే బస్ స్కూల్ దగ్గరకు వచ్చి దిగిపోతుంది. మన హీరోయిన్ అయితే దిగ్గానే బిల్డింగ్లో ఏదో ఒక షాడోలా ఒక ఫిగర్ ఉంది. దాన్ని చూసి భయపడుతుంది. అయ్యో బాబోయ్, ఇది నిజమా కలనా కూడా అర్థం కావడం లేదే అనేసి. మన హీరోయిన్ని క్రాస్ చేసుకుని ఒక అబ్బాయి వెళ్తున్నాడు కదా, ఇతనే మెయిన్ లీడ్ మన హీరో. ఇంకేం ఇక్కడే చేస్తున్నారు, రండి లోపలికి వెళ్దామని వెళ్తున్నారు. చూస్తే అక్కడ ఎవరు వచ్చినట్టయితే కనిపించలేదు. కొంచెం దూరం వెళ్ళి ఆడిటోరియంలో చూస్తున్నారు. అక్కడ చాలా స్టూడెంట్స్ అయితే వచ్చి ఆల్రెడీ వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారన్నమాట. అండ్ దీంట్లో మన గ్రూప్ స్టూడెంట్స్ కూడా ఉన్నారు. దీంట్లో ఒక అబ్బాయి కెమెరా పెట్టుకొని అయితే వీడియో చూస్తున్నాడు. ఆపోజిట్ బ్యాచ్లో ఒక అమ్మాయి అయితే చాలా నచ్చిపోయింది అనుకుంటా, ఆమెనే వీడియో తీస్తున్నాడు. సో స్కూల్లో ఇలా ఫన్గా వెళ్తూ ఉంది. అండ్ క్లాస్ టీచర్ వచ్చి మన ప్రెసిడెంట్ అండ్ మన హీరోయిన్ని పిలుస్తాడు. స్టూడెంట్స్ మీరిద్దరూ క్లాస్ని చూసుకోండి, ఒక అర్జెంట్ వర్క్ ఉంది, నేను వచ్చేస్తాను, బీ కేర్ఫుల్ అని చెప్పేసి అతను వెళ్ళిపోతున్నాడు. వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. అసలు ఏంటి ప్రాబ్లం, ఇక్కడ నెట్వర్క్ కూడా రావడం లేదు, సార్ ఎందుకు ఇప్పుడు వెళ్ళాడు అని చెప్పేసి వీళ్ళు మాట్లాడుతున్నారు. అదే సమయానికి అక్కడున్న లైట్స్ అన్నీ ఆఫ్ అయిపోతున్నాయి. సడన్గా ఇలా వెళ్తూ ఉండగా లైట్ ఆఫ్ చేస్తే అందరికీ భయమే కదా. సో వీళ్ళు కూడా భయపడిపోతున్నారు. బాస్కెట్ బాల్ ఆడుతున్న ఒక అతను బాల్ని ఒక షాడోపై విసిరేస్తున్నారు. అది షాడోనా అని చూస్తే షాడో కాదండి, అది కూడా ఒక మనిషే. తర్వాతకి లైట్ వేస్తున్నారు. ఈ బుల్లీ గాయ్స్ చేసేవే, ఎప్పుడూ ఇలానే ఉంటారు కదా. అండ్ ఫీల్డ్ ట్రిప్ అనే వల్ల ఇలా బుల్లీ చేశారన్నమాట. అందరూ నిజంగానే చాలా భయపడిపోయి ఉన్నారు. సో ఫీల్డ్ ట్రిప్ అంటే ఇలా ఫన్గా వెళ్తుంది కదా. ఇక్కడ కట్ చేసి ఇతని దగ్గర చూపిస్తున్నారు. ఇతనైతే చాలా ఇన్నోసెంట్ క్యారెక్టర్ అండ్ ఇతని పేరైతే జూన్. ఇంకొక బుల్లీ గ్యాంగ్ ఉన్నాడు కదా, అతన్ని అయితే చూపిస్తున్నారు. ఇప్పుడు లైట్ ఆఫ్ చేసి అందరినీ టార్చర్ చేశారు కదా, ఇతని పేరు జిన్. ఇప్పుడు కూడా చూడండి మన జూన్ని పట్టుకొని టార్చర్ చేస్తున్నారు.
ఏంటి బాబు మనీ ఏదన్నా కావాలా అని ప్రేమతో అడుగుతూనే అలానే అతన్ని పట్టి నలిపేస్తున్నాడు. ఏంటి జూన్, నీ మనీ కావాలంటే ఒక బాస్కెట్బాల్ మ్యాచ్ ఆడదాం, అప్పుడే నీ మనీ అంతా వస్తుందని చెప్తున్నారు. పాపం మన జిన్ అయితే భయపడిపోతున్నాడు. ఇక్కడ కట్ చేసి మన హీరోయిన్ అండ్ వాళ్ళ ఫ్రెండ్ దగ్గరే చూపిస్తున్నారు. మన హీరోయిన్ కి బర్త్డే కావచ్చు, తనైతే ఒక బ్యాగ్ లో గిఫ్ట్ ని పెట్టేస్తుంది అండ్ అడుగుతుంది వాళ్ళ ఫ్రెండ్, ఫీల్డ్ ట్రిప్ లో కూడా చదువుతున్న అమ్మాయి అంటే నువ్వేనే అనేసి. అదే సమయానికి మన హీరోయిన్ ఫోన్ కి ఏదో ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఏంటని చూస్తే మాఫియా అన్న గేమ్ డౌన్లోడ్ అవుతుంది. తను కూడా వాళ్ళ ఫ్రెండ్ కి చూపించి, ఏంటిది, నేను ఈ యాప్ ని యాక్సెప్ట్ చేయలేదు కానీ ఇది ఇన్స్టాల్ అయిపోయింది అని చెప్తుంది. సో అలా నోటిఫికేషన్ కంప్లీట్ అవడంతో కొన్ని రూల్స్ కూడా వస్తుంది. రూల్ 1, గేమ్ రూల్స్ ప్రకారం కామన్ పీపుల్స్, డాక్టర్స్ అండ్ పోలీస్ వీళ్ళంతా ఒక గ్రూప్, మాఫియా అన్న వాళ్ళంతా ఇంకొక గ్రూప్. దీంట్లో డాక్టర్స్కి కామన్ పీపుల్కి హెల్ప్ చేయాలి, పోలీసులు అయితే మాఫియా గ్యాంగ్ని కనిపెట్టాలి. రూల్ నెంబర్ 2, ఈ గేమ్ 8కి స్టార్ట్ అయిందంటే నైట్ వరకు వెళ్తూనే ఉంటుంది అండ్ మాఫియాలో ఉన్న ఏదో ఒక నెంబర్కి మీరు ఓట్ చేసి అతన్ని ఎలిమినేట్ చేయొచ్చు. ఇలా ఓటింగ్స్ చేస్తూ ఉండగా ఎవరికైతే ఎక్కువ ఓట్స్ పడుందో అతను కూడా ఎలిమినేట్ అయిపోతాడు. రూల్ నెంబర్ 4 ఏంటంటే మిడ్ నైట్లో అందరూ పడుకోవడానికి వెళ్ళిపోవాలి. మాఫియా గ్యాంగ్ అయితే ఆ రూల్స్ లేదు, వాళ్ళు ఏ టైం కన్నా వెళ్ళి పడుకోవచ్చు. రూల్ నెంబర్ 5, ఈ గేమ్లో ఎవరు లాస్ట్ వరకు స్టేబుల్గా ఉంటారో, మాఫియా గ్యాంగ్ ఉంటే మాఫియా గ్యాంగ్ లేదా కామన్ పీపుల్స్ ఉంటే కామన్ పీపుల్స్, వీళ్ళే విన్ అవుతారు. లాస్ట్ వరకు ఫైట్ చేసి విన్ అవ్వాలని 5th రూల్. సో ఇలా స్టూడెంట్స్ అందరూ ఆ రూల్స్ని అయితే చదవడం కంప్లీట్ చేసుకుంటున్నారు. ఇప్పుడు అందరి ఫోన్కి ఒక మెసేజ్ అయితే పాపప్ అవుతుంది. ఏంటని చూస్తే మాఫియా అని ఒక అబ్బాయిని సెలెక్ట్ చేసి ఎలిమినేట్ చేయాలంట. సరే ఓకే, ఇది జస్ట్ ఒక గేమే కదా అని చెప్పేసి ఇతనైతే జాలీగా యూన్ అని టైప్ చేసి సజెషన్ పెడుతున్నారు. స్టూడెంట్స్ అందరూ కూడా గేమే కదా అతని పేరే పెడదామనేసి వీళ్ళు కూడా యూన్కే ఓట్ చేస్తున్నారు. ఇక్కడ మన హీరోయిన్ని చూపిస్తున్నారు. ఆమెకైతే డౌట్ వస్తుంది. వాళ్ళ ఫ్రెండ్కి చెప్తుంది, అరే మనం ఈ యాప్ని సైన్ ఇన్ కూడా చేయలేదు అండ్ ఇక్కడ నెట్ కూడా లేదు, కానీ ఈ గేమ్ అందరి ఫోన్లోకి డౌన్లోడ్ అయింది, సంథింగ్ ఫిషీ అని వీళ్ళు ఇక్కడ మాట్లాడుకుంటున్నారు. వీళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉండగానే మన హీరో అయితే వస్తున్నాడు. కిమ్ అతనైతే అడుగుతున్నాడు, ఏం చేస్తున్నారు ఇక్కడ, అరే కిమ్ మన టీచర్ ఎక్కడా అని మన హీరోయిన్ అడుగుతుంది. ఏమో సార్ అయితే వెళ్ళాడు కానీ ఇంకా రాలేదు. హీరోయిన్ అయితే ఒక కప్ని చూస్తుంది, దాంట్లో కాఫీ ఉంది అండ్ అది హాట్గా కూడా ఉంది. ఈ టైంలో ఎవరు కాఫీ చేశారా అని చెప్పి థింక్ చేస్తుంది. అండ్ అదే సమయానికి అక్కడ ల్యాండ్ లైన్ ఉంటుంది కదా, దానికి ఒక ఫోన్ కాల్ వస్తుంది. సరే అని చెప్పి పిక్ చేసి చూస్తుంది, ఎవరు అవతల మాట్లాడేలా కనిపించలేదు. సో మన సోడా బుడ్డి ఫ్రెండ్ అయితే చెప్తుంది, ఇక్కడ సరిగ్గా లేదు, మన పోలీస్కి కాల్ చేసి హెల్ప్ అడుగుదాం. పోలీస్కి చేసినా కూడా రింగ్ కూడా పోవడం లేదు. ఇదే సమయానికి వీళ్ళ ఫ్రెండ్ ఇంకొక ఆమె మెసేజ్ చేస్తుంది, నేను ఇలా స్విమ్మింగ్ పూల్ దగ్గర ఉన్నా, నెక్స్ట్ డే ప్రాజెక్ట్ గురించి మీ దగ్గర కొంచెం డిస్కస్ చేయాలి, స్విమ్మింగ్ పూల్ దగ్గరికి అయితే వచ్చేయండి అని మెసేజ్ పెట్టుంది. అదే సమయానికి మన జిన్ వాళ్ళ ఫ్రెండ్ని చూపిస్తున్నారు. పాపం ఇతను కూడా సాఫ్ట్ బాయే కదా, సో వీడిని కూడా ఉతికి ఆరేసేసారనమాట. ఇంకొక సైడ్లో జిన్ అయితే తొక్కి నారదీస్తున్నారు. అక్కడికి మన టాపర్ గ్యాంగ్స్ అయితే వెళ్ళి వీళ్ళతో ఫైట్ చేసి మన జిన్ని రిలీజ్ చేస్తున్నారన్నమాట. ఎవర్రా మీరు, ఎక్కడైతే ప్రాబ్లం ఉందో అక్కడికైతే మేము వస్తామని చెప్పి బిల్డప్ ఇస్తున్నారా, ఉందిరా మీకు ఒకరోజు ఉంది అని చెప్పేసి బెదిరిచ్చేసి వెళ్తున్నాడు మన జిన్ గాడు. ఇక్కడ కట్ చేసి మన హీరోని దగ్గరే చూపిస్తున్నారు. ఆమెకి డ్రీమ్లో వచ్చిన సేమ్ ప్లేస్, అదే లొకేషన్. ఆమె అయితే ఫుల్గా భయపడిపోతుంది. అయ్యో ఇది నా డ్రీమ్లో వచ్చింది కదా, ఇప్పుడు నిజంలో జరగబోతుందా అని చూస్తూ ఉండగానే వెనకాల నుంచి సర్ప్రైజ్ హ్యాపీ బర్త్డే అని ఎవరు అరుస్తున్నారు. మన లియా ఫేస్ చూడండి, మీ సర్ప్రైజ్లో అక్కిపెట్ట, ఇలానే సర్ప్రైజ్ చేస్తారా అని ఎలా చూస్తుంది. ఇప్పుడు మన హీరోయిన్ ఫ్రెండ్ వచ్చి అడుగుతుంది, నువ్వు వీళ్ళంతా విష్ చేసే మనిషివి కాదుగా అండ్ నువ్వు మా ఫ్రెండ్వి కూడా కాదు, ఏంటి కొత్తగా. సో మన లియా అయితే చెప్తుంది, వదిలేవే చూసుకుందాంలే అని మాట్లాడుతూ ఉంటుంది. బర్త్డే గర్ల్ ఏదన్నా సర్ప్రైజ్ చేయాలి కదా అని చెప్పి వీళ్ళు అందరూ ఆమెని నీళ్ళలో ముంచడానికి ట్రై చేస్తారు. మన హీరోయిన్ అయితే భయపడుతుంది, లేదు వద్దు వద్దు అని చెప్తూ ఉంటుంది. సోయా కూడా తను భయపడుతుంది కదా వదిలేయండి అని చెప్పేసి దగ్గరికి వెళ్ళి నీళ్ళలో నెట్టేస్తుంది.
మన హీరోయిన్ కూడా వాటర్లో మునిగిపోతుంది. తనకైతే స్విమ్మింగ్ తెలుసులేండి. అండ్ ఇక్కడ చూస్తే ఆమె ఫ్రెండ్ ఆమె అయితే గొడవకి వెళ్తుంది. తను చెప్పింది కదా వద్దు నాకు భయంగా ఉంది, ఎందుకు ఇలా చేస్తున్నావు అని చెప్పి అరుస్తూ ఉంటుంది. సో లియా కూడా వాటర్లో నుంచి బయటికి వద్దామని ట్రై చేస్తుంది. సడన్గా ఏమైందో ఏమో తను స్విమ్ చేసి బయటికి రావాలనుకున్నా కూడా రాలేకపోతుంది. ఏంట్రా ఇది అని కిందకి చూస్తే ఒక దెయ్యం అయితే ఆమె కాళ్ళు పట్టుకొని లాగుతుంది. వాళ్ళ ఫ్రెండ్కి అయితే ఏం చేయాలో అర్థం కావడం లేదు. సో సౌండ్ వేసి వాళ్ళ ఫ్రెండ్స్ని పిలుస్తుంది. మన హీరో కిమ్ అయితే అక్కడికి వచ్చేసి మన లియాని సేవ్ చేసి మెడికల్ రూమ్కి కూడా తీసుకొని వెళ్తున్నాడు. కానీ ఇది మన సోయాకి నచ్చలేదు. సో ఇప్పుడు మన హీరో అడుగుతున్నాడు, నీకు ఓకే కదా, నేనైతే చాలా భయపడిపోయాను, ఆల్ రైటే కదా అని అడుగుతూ ఉంటాడు. మన లియా అయితే చెప్తుంది, నువ్వు స్విమ్మింగ్ చేయడం అయితే స్టాప్ చేసావు కదా, ఇప్పుడు నువ్వు ఎలా స్విమ్ చేసావు అని అడగడంతో హీరోకి అయితే ఒక ఫ్లాష్ బ్యాక్ని చూపిస్తున్నారు. హీరోకి ఏదో ఒక చేదైన స్విమ్మింగ్ ఇన్సిడెంట్ అయితే జరిగింది, దాన్నే చూపిస్తున్నారు. అండ్ అదే సమయానికి వీళ్ళ ఫ్రెండ్స్ కూడా అక్కడికి వచ్చేస్తున్నారు. వద్దు వద్దు అని చెప్పినా కూడా ఈ సోయా వాటర్లోకి వేసింది కదా, ఇప్పుడు వచ్చి బిల్డప్ ఇస్తుంది, ఐఎమ్ రియల్లీ సారీ అని చెప్పి ఏడుస్తుంది కూడా. మన హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్కి అయితే బాగా తెలుసు ఈ సోయా చాలా బాగా యాక్ట్ చేస్తుందని. అండ్ అదే సమయానికి ఇక్కడ 2 టాపర్ బాయ్స్ అయితే వస్తున్నారు. వాళ్ళు చాలా మంచి వాళ్ళే. సో మన హీరో దగ్గర అడుగుతున్నాడు, సార్ ఎక్కడ, అతను ఇంకా ఎందుకు రాలేదు, ఏంటి ప్రాబ్లం అని చెప్పి. మన హీరో చెప్తున్నాడు, ఇప్పటికీ ఏది తెలియలేదు, మనం ఇప్పటికీ రెస్ట్ తీసుకున్నాం, ఏదున్నా టుమారో మార్నింగ్ అయితే మాట్లాడదామని చెప్పి వీళ్ళు నడిచి వెళ్తున్నారు. స్పీకర్లో ఒక అనౌన్స్మెంట్, ఇంకా కొంత సమయమే ఉంది, ఎలిమినేషన్కి రెడీ అయిపోండి, మాఫియా మ్యాన్ అయితే ఎలిమినేట్ అయిపోతాడు. అందరి ఫోన్లోనూ ఒక నోటిఫికేషన్ అండ్ దాంట్లో కూడా టైమర్ వెళ్తుంది. 57 seconds 56 అని డౌన్ అవుతూ ఉంది. ఆరెంజ్ షర్ట్ వేసుకొని ఒక అబ్బాయిని చూపిస్తున్నారు చూసారా, ఇతనే యూల్. వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నారు. యూల్ అయితే ఎలిమినేట్ అయిపోతాడు కదా, సో వాళ్ళ ఫ్రెండ్ జోక్ చేస్తున్నాడు, పో నువ్వైతే ఎలిమినేట్ అయిపోతావు, వెళ్ళిపోయి ఇక్కడ నుంచి అని చెప్పి. యూల్ అయితే ఇంకా గేమ్ని సీరియస్గా తీసుకోలేదు. సో అతను కూడా చెప్తున్నాడు, అవునరా ఇదొక గేమ్ అండ్ నేను ఎలిమినేట్ అయిపోతున్నా, పోరా అలా. కానీ దీంట్లో ఒక చిన్న బాధ ఏంటంటే ఫస్టే నన్ను ఎలిమినేట్ చేసేసారు కదా, సరే ఓకే చూసుకుంటా. ఇప్పుడు అనౌన్స్మెంట్ వస్తుంది, అందరూ వింటున్నారు యూల్ గేమ్లో నుంచి ఎలిమినేట్ అయిపోతాడని. సౌండ్ అయితే ఎవరికీ వినిపించలేదు. ఈ సౌండ్ మన యూల్ చెవులో అయితే బాగా వినిపిస్తుంది. అండ్ అతను చెవులు పట్టుకునేస్తున్నాడు. దోదో స్టార్ట్ చేస్తాడు చూడండి, ఎంత బాగా యాక్ట్ చేస్తున్నాడో, రే యూల్ లేచుకోరా అని చెప్పడంతో అతను లేచి తన ఫేస్ని చూపిస్తున్నాడు. అతని కళ్ళు 2 వైట్గా అయిపోయింది. అందరికీ ఒక సెకండ్ షాక్ అయిపోతున్నారు, అరే ఏంట్రా ఇలా అని. అండ్ నెక్స్ట్ సెకండ్కే ఆ యూల్ అన్న అబ్బాయి తన తలని నేలకేసి డమ్మని గుద్దుతున్నాడు. ఇలా చేస్తున్న అతన్ని స్టాప్ చేయాలా అని చూస్తే కూడా వాడు కంట్రోల్ అవ్వడం లేదు. లాస్ట్కి అక్కడి నుంచి పరిగెత్తి అక్కడ ఒక విండో గ్లాస్ ఉంది, దాన్ని పగలగొట్టుకొని కింద పడి చనిపోతున్నాడు. స్టూడెంట్స్ అయితే ఒక సెకండ్ స్టన్ అయిపోయి నిల్చుకున్నారు. అసలు ఇది నిజమా అబద్ధమా అనేలా చూస్తున్నారు. స్పీకర్లో అయితే ఒక అనౌన్స్మెంట్ వస్తుంది, యూల్ అయితే ఎలిమినేట్ అయిపోయాడు అండ్ అతను మాఫియా గ్యాంగ్ చెందినవాడు కాదు, అతను ఒక కామన్ పీపులే. సో ప్లేయర్స్ ఎలిమినేట్ అయిపోయాకనే వాళ్ళ గ్రూప్ ఏంటో తెలుస్తుందన్నమాట. మన స్టూడెంట్స్గా ఏది అర్థం కాలేదు, రే ఎవర్రా మీరు, ఏదేదో మాట్లాడుతున్నారు అని చెప్పి చూస్తూ ఉన్నారు. అండ్ అదే సమయానికి ఇంకొక అనౌన్స్మెంట్, ఇది స్లీప్ టైం అని ఒక అనౌన్స్మెంట్ రావడంతో వీళ్ళందరూ అలానే పడిపోతున్నారు. నిజంగానే పడుకొని నిద్రపోతున్నారా, లేకపోతే ఈ గేమ్ని వాళ్ళని కంట్రోల్ చేసి పడుకోపిచ్చేసిందా అర్థం కావడం లేదు. సో గైస్ పార్ట్ 1 అయితే మీకు ఇంట్రెస్టింగ్గా అనిపించుంటుంది అనుకుంటున్నా. వన్స్ అగైన్ ఐ విష్ యూ అ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. సో నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేయండి. మర్చిపోకుండా తెలుగు టాకీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ నోటిఫికేషన్ ఆన్లో చేసుకోండి. సీ యు అట్ ద నెక్స్ట్ వీడియో. లవ్ యూ ఆల్ ఫ్రమ్ తెలుగు టాకీస్.